ఇంకొక ప్రశ్న ఇస్తా. ఒకటి చెప్పు. ఆడవాళ్ళు కొంటారు తింటారు, మొగలు కొంటారు కానీ తినరు. చెప్పండి. ఆడవాళ్ళు కొంటారు తింటారు, మగవాళ్ళు కొనగలరు కానీ తినలేరు. నేను ప్రతి వీడియోలో స్త్రీ జాతి యొక్క సౌజన్యమును, స్త్రీ జాతి యొక్క గొప్పతనమును, మహిళ యొక్క ఉన్నతిని వర్ణిస్తూ ఉంటే కొంతమంది జీర్ణించుకోవటం లేదు. నాకు కామెంట్లు కూడా చాలా వచ్చాయి, ప్రత్యక్షంగా వచ్చాయి, పరోక్షంగా వచ్చాయి, యూట్యూబ్లో కూడా వచ్చాయి. ఈడ ఆడపిల్ల స్వతంత్రురాలు గొప్పది అని చెప్పడానికి కూడా ఈ పొడుపు కథ చాలా ఉపయోగపడుతుంది. గాజులా జబర్దస్త్ షోలో వేసి అందరు వేసుకుంటారు. ఎందుకు వేసుకోరు? ఒక 5 నిమిషాలు చిరంజీవిని నటించమంటే అతను కూడా గాజులు వేసుకొని నటిస్తాడు. అంత మాత్రం ఆడపిల్లనా? ఆడవాళ్ళు కొనగలరు తినగలరు, మగవారు కొనగలరు కానీ తినలేరు. చెప్తారా? చెప్పలేదు. గురువు అంటే ఏమనుకుంటుంది? గురువు అంటే ఏమనుకుంటుంది? నీలాగా ఊడిగం చేసలేదు మా గురువుకి. నేను మా గురువుకే ప్రశ్న వేసి ప్రశ్నలో నా పరమార్థాన్ని తెలుసుకొని తన చేత అవుననిపించుకునే విచారంకి వచ్చిన. ఈరోజు ఒక మాట చెప్పిందంటే రేపు మళ్ళీ ఆ మాట మా గురువు నోట్లే రానియకుంటే నేను. ఉదాహరణకి ఇక్కడ కుర్చీ తప్పేసిన, ఉదాహరణకు ఆయనతో ఇంత సంభాషణ ఇంత చర్చ నాకు దొరకలేదు, నేను పాపిష్టోనని భావిస్తాను. ఇప్పటికీ నిరంతర గురుసేవ నాకు దొరకలేదు నాన్న, నేను చాలా బాధపడుతుందని. ఈడ కూర్చేసినావు, అది గురువుకు నచ్చలేదు, తిట్టిండు అనుకో, సత్యంత వరకు అది రిపీట్ కాకుండా చూసుకుంటాం. అది మాన్యత. మీరు చెప్పిన పనినే 10 సార్లు చెప్పించుకుంటారు. మంత్రాలు నేర్తాడు, మంత్రాలు గాలికి కాసిన మంత్రాలు తెంపి జోలెలో పోసుకొని తిరుగుతారు. తనను తాను ఉద్ధరించుకోవాలయ్యా. మంత్రం ఎప్పుడు ఫలిస్తుంది తెలుసా? వాక్కు పరిపుష్టమై, వాక్కు పారిశుద్ధ్యమై, వాక్కు పరిపూర్ణమైనటువంటి సిద్ధిలో వచ్చినాడే ఈ వాక్కుతో వచ్చే మంత్రం సఫలమవుతుంది. మీకు వాక్కు శుద్ధే లేదు, మంత్రాలు ఎలా ఫలిస్తాయి? ఫ్యాషన్ ఈ మధ్యలో, గురుదేవ నాకు మంత్రం ఇవ్వండి, నేను ఉన్నదే ఇయ్యనీకే, తీస్తా, అది ఏమవుతుంది అన్న క్లారిటీ ఉండాలి కదా. తంత్రం ఉంటారు చాలా మంది, తంత్రాన్ని కూడా ఒక అర్థం ఉన్నది. వాట్ ఈస్ తంత్ర? ఇవేమి తెలియదు, ఊక అనవసరంగా అందరు పోయి కుంభమేళలో మునిగినట్టుంది ఇప్పుడు పరిస్థితి. బట్ కుంభమేళ గురించి వాస్తవం ప్రస్తావన వచ్చింది కాబట్టి నిజం చెప్తున్నా, నేను ఫస్ట్ రోజు దూరం వెళ్ళని వాళ్ళు సమీప నదుల్లో కుంభస్నానం చేయండి అయ్యా, ఇట్లా దర్బలు పట్టుకొని మునుగండి అయ్యా అని చెప్పిన వీడియో ఎంతమంది చూస్తారు? చేతులు లేపండి. వావ్, ఇంతమంది నా వీడియోస్ ఫాలో అవుతున్నారా? థ్యాంక్ యూ సో మచ్. అయితే ఈ వీడియో రిలీజ్ చేసిన మరుసటి రోజు 2 సద్బ్రాహ్మణులు నాకు ఫోన్ చేశారు హైదరాబాద్ నుంచి. ఏమండి మీరు ఈ వీడియో చెప్పారు, ఏ శాస్త్ర ప్రమాణంతో చెప్తున్నారు అన్నారు. ఒక 10 days ఆగిన తర్వాత ఫోన్ చేయండి అన్నా. 10 days కాదు కానీ 20 days టైం పట్టింది. కుంభమేళలో తొక్కిసలాట జరిగి ఒక 30 మంది చనిపోయారని వార్త వచ్చింది. అంటే భవిష్యత్తులో అది జరగబోతుంది అని నేను చెప్పలేదండి, వాస్తవం చెప్తున్నా. చాలా మంది పోలేదు కూడా ఇప్పటి వరకు. 100కి ఒక 35, 40, 50% మంది పోయి ఇంకా మిగతా వాళ్ళు మిగిలిపోయింది. కానీ ఈ మహిమ మళ్ళీ వచ్చేది ఎన్నో ఏండ్లకు. సరే, నా వాక్కు మహిమనో అమ్మనో ఏదో ఒకటి మీకు అక్కడ పుణ్యం దొరకాలని చెప్పి నేను చెప్పిన. అందులో శాస్త్రీయత ఉన్నది, మళ్ళా దాంట్లో ధార్మికత ఉన్నది, దాంట్లో ఎంతో మార్మికత కూడా ఉన్నది. నాకు తెలుసది, దేవీదాసుడిగా నాకు తెలుసు కాబట్టి చెప్పాను. కానీ ఆ వీడియో విని ఎవరైతే సమీప నదుల్లో స్నానం చేశారో వాళ్ళకందరికి ఆ పుణ్యం వచ్చింది. ఒకవేళ కుంభమేళలో ఇది దొరుకుతుంది, కుంభమేళలో అది దొరుకుతుంది, కుంభలో మునిగితే ఇదొస్తుంది అదొస్తుందని ఇని అందరం పోయింటే 30కి ఇంకొక 30 తోడైతుండే కన్నేమో. అర్థమైనా?
అవును. ఇవన్నీ రుగ్మతలు దృష్టిలో పెట్టుకొని నేను ఒక మంచి సంకేతాన్ని మీకు ఇచ్చాను. అది మొన్న రాజ్ న్యూస్ వాళ్ళు ఒక న్యూస్ రిలీజ్ చేశారు. నాకు కూడా తెలియదు వాళ్ళు రిలీజ్ చేసేవారు. అవును. స్వామి ఇంత అద్భుతంగా చెప్పిండు, ఇంత మంచి చెప్పిండని. అమ్మ బాబోయ్, నయమర నాయన ఒక్కరన్నా నా బుద్ధిని గుర్తించిన అవును స్వామి. ఎంతటి సంపద కోల్పోయింది మన దేశం. జ్ఞాన సంపద, ఖనిజ సంపద, ధన సంపద, స్త్రీ సంపద, గోవు సంపద, ఈ 5 సంపదలు కోల్పోయింది మన భారతదేశం. దీనికి కారణం ఏంటి? మేధావులే, దొంగలే. మేధావులు. అదే. ఈ మేధావులు ఏం చేస్తారో తెలుసా? మొన్న ఒక వారం కింద నాకు ఒక ఫోన్ వచ్చింది. ఆయన ఈ అధ్యక్షుడు అంట, ఏదో ఒక ప్రాంతానికి ఒక విభాగ్కి. స్వామి గారు, నేను ఫలానా ఆయనని మాట్లాడుతున్నా అన్నాను. చెప్పండి సార్, చెప్పండి. మీరు సనాతన ధర్మం ఇంత గొప్పది అత గొప్పదని చెప్తారు కదా, ఒక పోస్ట్ పంపిస్తాను చూడండి అన్నాడు. సరే పంపియప్ప. ఆ పోస్ట్ ఓపెన్ చేసి చూస్తే వాట్సాప్లో ఒక దేవాలయంలో ఒక బోర్డు పెట్టారంట, ఎస్సీ ఎస్టీలు ఇక్కడ రాకూడదు. నేనన్నా, అయ్యా వాళ్ళు బోర్డు పెట్టిండ్రు, ఎందుకు పెట్టిండ్రో వాళ్ళకి తెలుసు, వాళ్ళు పెట్టి మంచి పని చేసిండ్రు, దయచేసి ఆ ఆవరణలోకి ఎవరు వెళ్ళకండి, వెళ్తే బ్రహ్మహత్య పాతక తగ్గుతుంది అని చెప్పిన డైరెక్ట్. నా వరమని అనుకోండి, శాపమని అనుకోండి అని చెప్పిన. ఎందుకు స్వామి మీరు అట్లా చెప్తారు, మీరు వచ్చి ఆడ ఫైట్ చేస్తారనుకుంటే మీరు రివర్స్ గేర్ వేస్తున్నారేంటి అన్నాడు ఆయన. ఎందుకు వెళ్ళాలి చెప్పండి, వాళ్ళకి ఇష్టం లేనప్పుడు పోయి వాళ్ళు ఎందుకు బలవంతం పెట్టాలి? వాళ్ళకి ఇష్టం లేదు మనం రావడం. ఇప్పుడు ప్రదీప్ గారు ఉన్నారు, ప్రదీప్ గారి ఇంటికి వెళ్ళడం నాకు ఆయనకి ఇష్టం లేదు, నేను వెళ్ళడం. మీనవాడి నేను వస్తా నీ ఇంటికి, నేను వస్తా ఇంటికి నేను దౌర్జన్యం చేయాలా, దండయాత్ర చేయాలి? వాళ్ళకి ఇష్టం లేదు, అంతే. ఇది జ్ఞానం. మీరు ఎట్లా బోర్డు పెడితిరి, ఎందుకు రావంటలేరు అంటే వాళ్ళ ఇష్టమే, ఎవరి మాన్యత వాళ్ళది, ఎవరి ఆత్మగౌరవం వాళ్ళది. రావద్దంటారు, పోకూడదు. చక్కగా మన తాండాలో, మన దళిత బస్తీలో తలా ఓ 10 రూపాయలు వేసుకొని ఇటుకలతో ఓ గుడి కట్టుకుందాం, మనమే పూజలు చేసుకుందాం, మనమే జాతరలు చేసుకుందాం, మనమే డబ్బులు కొట్టుకుందాం. దేవత రాదా? దేవుడు రాడా? అయితే పోట్లాడితో ఏమవసరం? నేను చెప్పిన రథసప్తమి తర్వాత నేను వస్తా, ఎక్కడైతే దళిత బస్తీ ఉందో అక్కడ ఏ దేవుని గుడి వాళ్ళు కోరుకుంటారో ఆ గుడి నాను అమ్మ తరపు నుంచి గుడి కట్టిస్తా, వాళ్ళ జోలి పోకురు, వాళ్ళ పేరు పోకురు అని చెప్పిన సీత. బాగుందా? బాగుందా లేకపోతే ఏమైనా సెల్ఫ్ డబ్బా కొట్టుకున్నాను? నిజం చెప్పు. లేకపోతే పోలీస్ ప్రొటెక్షన్ తీసుకొని ఎవరే చిన్నరా బోర్డు తీసుకురారా కత్తులను యుద్ధం చేయమంటే చేయొచ్చు, చేయొచ్చు. అది కూడా ఒక వే, తప్పనను. ఎప్పుడు బయట ఊర కుక్కలు లేనప్పుడు ఇంటి అన్నదమ్ములు కొట్లాడాలి. బయట ఊర కుక్కలు కాదు, పిచ్చి కుక్కలు ఉండయి, మనం కొట్లాడితే సంద అవుతుంది. అర్థమైనా? అది అందుకే సామరస్యంగా. కానీ పండిత శిఖామణులు ఇది చేయరు, జగద్గురువులు కొట్లాడుతున్నారు ఈ మధ్యలో. ఎవరో గోవిందానంద సరస్వతి అంట శృంగేరి జగద్గురువుల మీద కామెంట్ చేసి, పూరి జగద్గురు మీద కామెంట్ చేసి, ద్వారకా జగద్గురు మీద కామెంట్ చేసి, ఈయన సన్యాసే, ఓలు సన్యాసులే, వీళ్ళే కొట్లాడుతున్నారు. ఏం పిచ్చి మాలోకం. వేరే వాళ్ళతోనూ కొట్లాడి మన జ్ఞానాన్ని, మన ధర్మాన్ని ఉద్ధరించండి అంటే వీళ్ళే కొడుతుంది. ఈ పిచ్చులాటలో, ఈ పీపులాటలో మనం జోరడం అవసరమా? సంతకొయ్యిరా అందరు కొట్టుకుని ఊకొచ్చిందట, ఏం తెచ్చి లేకున్నారట వెనకటి. అట్లయితే పరిస్థితి కదా. ఎస్. ఇంకా గురుగారు, ఇప్పుడు భారతదేశంలో మీలాగా మీకన్నా ఎక్కువ జ్ఞానులు కూడా ఉంటారు కదా, ఎక్కువ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు కూడా. కానీ మీరే ఎందుకు ఇన్ని ఇన్వెన్షన్స్ చేస్తారు? ఇప్పుడు కుంభస్నానం గురించి అయినా ఇంకా ఇవి ఇన్వెన్షన్స్ అన్నీ మీ దగ్గరనే ఎందుకు అయినాయి, మీతో ఎందుకు అవుతున్నాయి, వాళ్ళతో ఎందుకు కావట్లేదు?
భారతదేశంలో ఉండేటటువంటి జ్ఞానులు, యోగులు, సిద్ధపురుషులు వల్ల చేయొచ్చు కదా, మీరెందుకు చేస్తున్నారు అని అడగడమే అంటే తప్పు. వాళ్ళు ఎందుకు చేయట్లేరు? అయ్, అరే, ఒక్కరనే చేయొచ్చు కదా అని అంట. అయితే నేను ఒక ప్రశ్న వేస్తాను. ఆ. మీదే ఊరు? నారాయణపూర్. ఆ? నారాయణపూర్. మైక్ దగ్గర పెట్టుకో. నారాయణపూర్. నారాయణపురం. పురం. ఏ జిల్లా? నల్గొండ. ఏ మండలం? మండలమే నారాయణపూర్. నారాయణపూర్ మండలమే నల్గొండ జిల్లా. ఆ. ఆ నల్గొండ జిల్లాలో నారాయణపుర గ్రామంలో నువ్వు ఒక్కడవే నాతో ఎందుకు రావాలి? మీ ఊరోళ్ళు ఎందుకు వచ్చలేరు? ఇంకా ఇగో ఎవరితో ఏది జరిగేది ఉంటే అది జరుగుతుంది ఆయన. నీ క్వశ్చనే తప్పు. క్వశ్చన్ ప్రశ్న. అంటే నువ్వేం ఆశించి క్వశ్చన్ వేసావంటే, స్వామి ఏమన్నా చెప్తాడు, ఇది ఉంది అది ఉంది అని చెప్తాడు. ఏం చెప్తారు అనేసి ఏం ఆశించలేదు. ఏం చెప్తారు అనేసి నాగమని అంటారు కదా. మణిదీప్ గారు చెప్పండి. మీరు ఇందాక మీరు గురువుల గురించి, శిష్యుల గురించి అలా కాదు. గురువులు ఎందుకు అట్లా తన క్వశ్చన్ ఏంటంటే, గురువులు ఎందుకు, శిష్యుడు ఎందుకు? గురువులు శిష్యుడు ఎట్లుండాలి, శిష్యుడు గురువులు ఎట్లుండాలి? ఇవే ఉంటాయి తన క్వశ్చన్లు. గురువు శిష్యులు అంటే లంజమిండలు లాక్కుండాలయ్యా. లంజం మీద మిండనికి ఎంత మోజు ఉంటుందో, శిష్యుడి మీద గురువుకి అంతే ఉండాలి, గురువుకి శిష్యుడి మీద అంతే ఉండాలి. అదేమో భోగం, ఇది యోగం, ఇంతే తేడా. మరి గద్దే కదా. ఇత లంజమిండ లాంటి ఇంకోలా కనుకోండి కంప. గురుగారు ఇంతమంది సాధువులు ఉన్నారంటే సనాతన ధర్మం ఎంత గొప్పదో, సనాతన ధర్మంలో ఒక అవలక్షణం కూడా ఉంది. ఏందో తెలుసా? ఒకరి పోటీ ఒకరు మెచ్చరు. ఇప్పుడు అడ్డనామాలు, నిలునామాలు ఉన్నాయా? బొట్లతో వచ్చింది ఏముంది? పుట్టినప్పుడు ఏమైనా బొట్టు పెట్టుకొని పుట్టినామా? గౌరవాన్ని, పరంపరను, మాన్యతను అనుసరించి ఒక తిలకాన్ని ఎంచుకున్నాం, గౌరవించవచ్చు. యోగ విద్య ఎవరిది? మూల విద్య ఎవరిది? వేద విద్య ఎవరిది? అందరిది కదా. శాఖలు వేరుండొచ్చు, అంతవరకు లేదయో. బొట్ల కోసం కూడా కొట్టుకున్నారయ్యా. అందుకే కదా ఇంతమంది మన దేశాన్ని పరిపాలించారు. ఇప్పుడు అంబాత్రయ క్షేత్రంలో నేనున్నానా, ఏమాత్రం కొంత ఏమరపాటు చేసిన ఇక్కడ బిజినెస్ రూల్ అవుతుంది. ఏమాత్రం కొంత నేను మిస్గైడ్ చేసినా, మిస్గైడ్ అయినా ఇక్కడ ప్రాపర్ బిజినెస్ రూల్ అవుతుంది. అవునా? ధర్మంలో కూడా గదే జరిగింది. లేకపోతే ఎవడయ్యా ఈ దేశం మీదకి వచ్చేటోడు? ఎన్ని కళలు లేవయ్యా ఈ దేశంలో. మల్లయుద్ధం పుట్టింది ఈయనే, శబ్దబేరి విద్య పుట్టింది ఈయనే. శబ్దబేరి విద్య అంటే తెలుసా? ఒక్క సెకండ్ టిక్కు అనేటాలకి 100 బాణాలు పోయి ఉంటాయి. ఏ సైన్యం నిలబడుతుందయ్యా? కళ్ళకు గంతలు కట్టుకొని శబ్దబేరి విద్య చేసిండ్రు మన వాళ్ళు. ఎన్ని కళలు లేవయ్యా ఇక్కడ. అబ్బో వామ్మో. వెంట్రుకలు ఉన్నాయా? వెంట్రుకల మీద పప్పు గింజ పెట్టుకున్నాడు. పప్పు కందిపప్పు, శనగపప్పు. కళ్ళకు గంతలు కట్టుకొని వెనక నుంచి బాణం వేసి పప్పును 2 ముక్కలు చేసేవాళ్ళయ్యా మన వాళ్ళు. ఏంటి సపోర్ట్లు కొడతారు? అంతకన్నా లాజిక్ చెప్తా వినండి. కింద ఒక చక్రం తిప్పేవాళ్ళంట, చక్రం మీద నిలబెట్టేవాళ్ళంట, కళ్ళకు గంతలు కట్టేవాళ్ళంట. మీన ఒక చేపని తిప్పేవాళ్ళంట, చేపకు ఒక బంగారు కన్ను ఉండేదట. ఆ బంగారు కన్నులో కింద చక్రం తిరుగుతున్నాగా కళ్ళకు గంతలు ఉన్నాగా దాని కన్నులో బాణం కొట్టాలంట. ఎవడు కొడతాడయ్యా? కొట్టిలేడు అర్జునుడు. ఇన్ని విద్యలు, ఇన్ని కళలయ్యా, 1 కాదు 2 కాదు నాయన. ఇన్ని ఉన్నాగా కూడా సర్వనాశనం ఎందుకోసమైనా తెలుసా? ఐక్యమత్యం లేకపోవడం వల్ల తుచ్చమైనటువంటి నమ్మకాల కొట్టుకొని పిచ్చి పిచ్చి ఆచారాల కట్టుబానిసలై ధర్మాన్ని విచ్ఛిన్నం చేయడం వల్లనే బయటోడు వచ్చి కొంపల పొయ్యి పెట్టి ఉడకబెట్టుకొని తిన్నాడు. అర్థమైందా? బాగా గుర్తుపెట్టుకోండి. ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు. కులాలు తర్వాత, ఇల్లు తర్వాత, ఇల్లాలు తర్వాత, ఆస్తిపాతులు తర్వాత, ఊర్లు తర్వాత, గ్రామాలు తర్వాత, మండలాలు తర్వాత, రాష్ట్రాలు తర్వాత, ధర్మం ప్రధానం. బాగా గుర్తుపెట్టుకోండి. ధర్మం అంటే ఏంటి? శివుడు, విష్ణు, బ్రహ్మ, గణపతి, రుద్ర, అమ్మ అందరూ 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 ఒకటే. రుచులు వేరు. వాడు చైనీస్ తింటాడు, వీడు తందూరి తింటాడు, వాడు రోటి తింటాడు, వీడు పప్పు తింటాడు, ఉప్పు తింటాడు, ఏమా తింటావు. ఆకలి ఒకటే కాదు. గట్ల బతకాలే.
నువ్వు అమ్మవారి పూజ చేస్తావు, నువ్వు శాక్తేయుడవు, నేను వైష్ణవుణ్ణి, నీ పూజకు రాను. నువ్వు శైవ పండితుడవు, నేను ఈ విష్ణు గుడికి రాను, నేను శివుని గుడికి రాను, నేను అమ్మవారి గుడికి రాను. ఆడ ఆటలు కోస్తారు, ఆడ కళ్ళు సాగబడతారు, నేను మఠాధిపతిని, నేను రాను, నేను పీఠాధిపతిని, నేను రాను. ఆయన తింటాడు తాతాడు, నీకు వచ్చింది ఏముంది? పోయి నువ్వేం చేస్తావు? ఆశీర్వాదం ఇస్తావు, వాళ్ళకి చెప్పాలి, ఏయ్ నేను వస్తా, నేను వచ్చిపోయేంత వరకు ఆడ ఏమి జరపకండి. నేను వచ్చి నా ఇంటికి వచ్చి నా మఠానికి నా ఆశ్రమానికి వచ్చిన తర్వాత మీరేమన్నా చేసుకోండి. బాగుంటుంది కదా. డైరెక్ట్ ఏమంటారు తెలుసా? ఇప్పుడు ప్రేమ, నాతోనికి చాలా మంది వస్తారు కదా, గురూజీ ఇది ఓపెనింగ్ ఉంది మీరు రావాలని పిలుస్తారా లేదా? ఒక స్వామీజీతోనికి నేను పోయినా, ప్రముఖ పీఠాధిపతితోనికి నేను పోయినా. ప్రథమ గోమాత కళ్యాణ సందర్భమున ఏదంటే 2021వ సంవత్సరం మొదటిసారి ఇంతటి గొప్ప గోమాత కళ్యాణం చేస్తున్నాం కదా, గొప్ప జగద్గురు వస్తే ఇది ఇంకా హెచ్చవుతుంది, లోకానికి ఇంకా మంచి జరుగుతుందని పోయినా. కరపత్రం ఇచ్చిన, వస్తా అన్నాడు. తీరా వీడికి వచ్చిన తర్వాత ఫోన్ చేస్తే అది అమ్మవారి గుడి కాబట్టి మేము రాకూడదండి. పోనీ వీడేమన్నా ఆటలు తెంపుతామా, గొర్రెపోతులు వస్తామా, మేకపోతులు వస్తామా, కళ్ళు సాగలు పడతామా? వైదికతకే వైదికతనిచ్చేటటువంటి సిద్ధి ఇక్కడ ఉన్నది, తెలుసునా? అవు సద్బ్రాహ్మణ్యం ఉంది అక్కడ, సద్బ్రాహ్మణ్యం, సద్బ్రాహ్మణ్యం, బ్రాహ్మణుడుగా సద్బ్రాహ్మణ్యం, అదొక విధి, ఒక తంతు, ఒక మర్యాద. అవు ఇక్కడ ఉంది. నిరంతర భూతదయ జరుగుతుంది. ఇక్కడ భూతదయ ఏం తెలుసా? అమ్మవారికి మొక్కిన తర్వాత బయటకు వచ్చి నేను ఏం చేస్తా? అమ్మవారికి మొక్కి సీదా బయటకు వచ్చి ఏం చేస్తా? పొద్దున్నే గోమాతలకు పెడతా, కుక్కలకు పెడతా, పిల్లులకు పెడతా. భూతదయ, నిరంతర భూత యజ్ఞము జరుగు ప్రదేశమే బ్రాహ్మణ్యం. పంచభూతాలలో ఏదో ఒక జీవరాశి పెట్టందే తినని వాడే సద్బ్రాహ్మణుడు. జరుగుతుంది మరి. రానన్నాడు ఆయన. ఇటువంటి కట్టుబాట్లు ఆచారాలు పక్కన పెట్టుకొని ధర్మం అంతా విచ్ఛిన్నం అయిపోతుంది కాబట్టి దయచేసి అవి పెట్టుకోకండి. చూసే పెద్దలకు కూడా విజ్ఞప్తి. ఇప్పుడు మణిదీప్ గారు ఏదో క్వశ్చన్ అడుగుతారంట, నవ్వుతారేంటి? ఇందాక మీరు నన్ను చూస్తే నవ్వు వస్తుందా? నేను ఎంత బాగున్నానయ్యా, మంచిగా ఉన్నా. ఇందాక మీరు రిలేషన్షిప్ గురించి మన సనాతన ధర్మంలో ఆడవాళ్ళు ఎట్లున్నారో చెప్తారు, అద్భుతంగా చెప్పారు కదా గురుగారు. సో ఇప్పుడు అట్లా ఉండటం లేదు, చిన్న చిన్న వాటికే విడిపోతున్నారు, చిన్న చిన్న వాటికే డైవర్స్ అవుతున్నాయి. దాని గురించి జర కొద్దిగా వివరిస్తే. చిన్న చిన్న వాటికే విడిపోతున్నారు, చిన్న చిన్న వాటికి కోపం తెచ్చుకుంటున్నారు కాబట్టి చిన్న చిన్న రోగాలతో కూడా చచ్చిపోతున్నారు. అంటే అప్పుడున్న రిలేషన్షిప్ ఇప్పుడు ఉండట్లేదు. రిలేషన్షిప్ లేకపోతే ఏమైతే తెలుసా? రిలేషన్షిప్ లేకపోతే జీవితం విగత జీవి అవుతుంది. మర్రి చెట్టు కింద బేతాల శక్తి కూర్చొని ఏడ్చినట్టయితే కుటుంబం అంతా. కుటుంబంలో సహనం అవసరం, ఓపిక అవసరం. ఓపిక సహనం లేని కుటుంబాలు నిలబడవు, కూలిపోతాయి. సామ్రాజ్యాలే కూలిపోయినట్టే కూలిపోతాయి. చిన్న చిన్న మాటలకు పెళ్ళం అలగడం, చిన్న చిన్న మాటలకు మొగుడు అలగడం, ఇది కుటుంబం కాదు. లోకం మీద లోకం పోయినా, ఊరు మీద గేరు అయినా, గేరు మీద ఊరు అయినా, లోకాలే తలకిందులుగైనా భార్య భర్తలు సహనంగా ఉన్ననాడే దాంపత్యం. చాలా మంచిగా ఉండాలి, సెన్సిటివ్గా ఉండాలి, అది దాంపత్యం. అంతేగాని చిన్న చిన్నవి ఎంత చిన్నవి చెప్పున్నా. ఎగ్జాంపుల్ చెప్తా. ఎగ్జాంపుల్, ఏదో మాట వరుసకు నీకు కమ్మలు తెస్తానే అని అంటాడు అప్పటి పూర్తికి. ఆ సమయానికి వెళ్ళిపోవాలండి. ఇంకా మనసులో పెట్టుకుని ఉంటుంది, కమ్మలు తెస్తివే, తేలేదు కదా, నడు నేను పోతా మా పుట్టింటికి, అయిపోయి. బంగారంతో నీ భర్త ప్రేమను పోలుస్తున్నావా? చి, ఏంది ఇది? ఈ జన్మలో పెళ్లిళ్ళు కాని వాళ్ళు ఎంతమంది ఏడుస్తున్నారు? పెళ్ళయి వెంటనే మొగుడు చచ్చిపోయిన వాళ్ళ బాధ ఏంది? చక్కగా ఆరోగ్యంగా నీ పక్కన కూర్చొని నేను ప్రేమిస్తుంటే విలువలు అడుగుతావా? చి, ఇదేం ప్రేమ? ఇంకో దురదృష్టం చెప్పనా? ఏదో ధ్యాసలో ఏదో టెన్షన్ అయితే ఉప్పెక్కేస్తుంది పెళ్ళం, ఉప్పో కారం ఎక్కబడి ఉంటుంది, లేదంటే యాసరికి వచ్చి అన్నం వండి లేకుంటుంది.
వచ్చింది వచ్చి పెక్కున దాన్ని హై గాడిది హై, హుట్, 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 హుట్. కర్మ కొద్దీ ఏదో మర్డర్ చేసో మానభంగం చేసో ఏదో తప్పు చేసో ఏదో జరిగో జైల్లో పడి చిప్పకూడు తిని ఆళ్ళుని ఎడబాసుకున్న వాళ్ళు ఎంతమంది లేరు. వాళ్ళకంతా పెళ్ళాల కొరత అంటే తెలుస్తుంది. మీకు లక్షణంగా పక్కాలో ఉండి ఏదో చిన్న తప్పు చేసినందుకు ఇంత దుర్భాషల, ఇంతటి అహంకారమా? పోయి తీహార్ జైల్లో చూడుకోరి, జైల్లో చూడుకోరు. పెళ్ళాలు పక్కలు ఉండరా, పెళ్ళాలు ఏడుండరు, ఓలేడు ఉండరు. ఉస్మానియా హాస్పిటల్లో చూడుకోరి, కాళ్ళు ఇరిగి చేతులు ఇరిగి కిడ్నీలు ఫెయిల్ అయ్యి గుండెలు ఫెయిల్ అయ్యి పెండ్ల మొగతోటి మొగుడొగతోటి పక్కనే ఉన్న పెండ్లాన్ని ముద్దియలేనంత దౌర్భాగ్య స్థితిలో ఉన్నారు ఇప్పుడు చాలా మంది. మీరు కాలు చేతులు గట్టి ఉండి అన్ని చేసుకోవడానికి యోగ్యంగా ఉండి కూడా చిన్న చిన్న వాళ్ళకి పెయి బలిచి కాదా? అదే వాస్తవం. వాస్తవం కాదు, పచ్చి నిజం జరుగుతుంది. దాన్ని మీరు చెప్పాలి మీరే. అందుకే చిన్న చిన్న విషయాలకు లోబడి భార్యాభర్తలు ఎడబాటుకు గురి కాకండి. దాంపత్యం చాలా గొప్పది. ఈ జన్మలో సౌభాగ్యాన్ని తూలనాడిన నాడు మరు జన్మలో మీరు పుట్టినా తొందరగా పెళ్లిళ్ళు కావు. పెళ్లిళ్ళైనా నస్తాన కుంకుమ నిలబడదు. నిలబడ్డా ఇంకొకరు వేదన వస్తుంది మీకు. ఈ జన్మలో అనుభవిస్తున్న వాళ్ళంతా ఏదో జన్మలో శిక్షలు చేసింటారు, తప్పులు చేసింటారు. ఉంది కాబట్టి ఇప్పుడు కాపాడుకోండి. దేనితో విలువను కొలవకూడదు. నిలువెత్తు బంగారు రాసి పక్కనున్న భర్త ప్రేమకు సరిరావు. భగవంతుడే పక్కనున్న భార్య ప్రేమకు సరిరావు. బాగా గుర్తుపెట్టుకోండి. అవును, మణిదీప్ గారు మీకు పెళ్ళి అయ్యలేదు కదా, మీరు ఎందుకు అడిగారు ఈ క్వశ్చన్? మీ ప్రేయసి ఏమన్నా మీతో గొడవ పడినదా? అమ్మ బాబోయ్. అయితే ఇది దంపతులకు సంబంధించింది, మీకు ఇంకా దాంపత్యం రాలేదు కదా. ప్రేమికుల గురించి అని అడగండి. మీరు మైక్ దగ్గర పెట్టుకొని ప్రేమికుల గురించి అనండి. ప్రేమికుల గురించి చెప్పండి. నేను ప్రేమించిన నా యొక్క ప్రేయసి నాతో సరిగ్గా ఉండట్లేదు గురుదేవా, ఈ యాతనకి ఏదైనా వరం ఇవ్వండి అని అడుగు. ఏంటి గురుగారు? నేను అడిగినట్లు అడుగు. ప్రేమ చాలా గొప్పది గురూజీ, ప్రేమ చాలా గొప్పది. 3 జన్మల బంధం నుంచి ప్రేమ వస్తుంది. 3 generations బిఫోర్ నుంచి, 3 జన్మల కింది నుంచి రుణబంధం ఉంటేనే ప్రేమికులు అవుతారు. గురూజీ, ఒక శరీరానికి 2 కళ్ళు ఎలా ఉంటాయో అలాగే ఉండాలి అన్నదమ్ములు. అంటే భార్య వచ్చిన తర్వాత అన్న కొంచెం మారిపోతున్నాడు కదా గురూజీ. భార్య వచ్చిందని మారిపోయేటోళ్ళు అన్నదమ్ములు ఎట్లయితారు చెప్పండి? భార్య మాయలో పడి విడిపోవడం, భార్య మాయలో పడి గొడవ పడ్డ వాళ్ళు అన్నదమ్ములు కాదు. అన్న తమ్ముడు అంటే శరీరానికి 2 కళ్ళలాగా ఉంటాయి. సమదృష్టి, సమభావన, ఐకమత్యం, అది అన్నదమ్ములు. ఎవరో చెప్పిన మాటని విడిపోవడం, ఎవరి మాటలకు ఇదైపోవడం తప్పు. ఎవరైనా అంతే. ఉదాహరణకి ఇప్పుడు రామ లక్ష్మణులు ఉన్నారు. రాముని తల్లి వేరు, లక్ష్మణుని తల్లి వేరు. తండ్రి ఒకడే, తల్లులు ఇద్దరు. కానీ ఎంత మంచిగా ఉన్నారు. ఉన్నారా లేదా? చెప్పండి. ఆయమ ఒర్లుతుంది, ఊక డిస్టర్బ్ చేస్తుంది. ప్రేమ 3 జన్మల నుంచి వస్తుంది ఆయన. 3 జన్మల కింది నుంచి ఏదైనా రుణబంధం ఉంటేనే ఈ జన్మలో ప్రేమికులు అవుతారు. ఎటువంటి ప్రేమికులు? ఏదో టైంపాస్ కోసం కలుసుకున్న వాళ్ళని ప్రేమికం అనే భాగంలోకి తీసుకోరు. అటువంటి ప్రేమను అవసరాలతో తూలనాడరు, వ్యక్తిగతమైన సుఖాలతో పోల్చరు, వ్యవహారంతో వచ్చేటటువంటి సంబంధాలతో కంపేర్ చేయరు. ప్రేమ ప్రేమనే. ప్రేమకు ఏది కూడా గొప్పది కాదు, ప్రేమనే గొప్పది. అట్లాంటప్పుడు ఫోన్ చేయలేదని కోప్పడడం, SMS చేయలేదని అడగడం, ఇవైతే ప్రేమలు కావు నాయన, ప్రేమలు కావు. అర్థమైందా? ప్రేమ ఎవరిదయ్యా ఈ జగతిలో అంటే శివపార్వతులది అసలైన ప్రేమ. తర్వాత సీతారాములది అసలైన ప్రేమ. తర్వాత రుక్మిణి కృష్ణ భగవానుడి అసలైన ప్రేమ.
ఎంత గొప్ప ప్రేమలంటే ఇవి. ఈ ప్రేమలో బ్రహ్మ తన సృష్టినే మైమరిచిపోయాడంట, అంత గొప్ప ప్రేమలు అవి. అలా ప్రేమించుకోగలిగిన వాళ్ళే ప్రేమికులు. అలా కాకుండా ఇంకొక ప్రేమ ఉంది గురుదేవ అంటే అది నాకు సంబంధం లేదు, నాకు తెలియదు. ఏంటి అవి? ఇన్స్టాగ్రామ్ ప్రేమ, వాట్సాప్ ప్రేమ, ఫేస్బుక్ ప్రేమ, యూట్యూబ్ ప్రేమ, బాజార్లో ప్రేమ, పార్కులో ప్రేమ, కాలేజీలో ప్రేమ, బిజినెస్లో ప్రేమ. ప్రేమలు కావి ఇవి. ముడ్డి తిమ్రం, పెయ్యి తిమ్రం. అర్థమైందా? ఇంకేమైనా అడుగుతాడు? ఒకటి, రేపటి శివపార్వతుల కళ్యాణం గురించి ఇప్పుడు చెప్పి కూడా లాభం లేదు, రేపు అందరు చూస్తారు. ఏం చేస్తారు? ఒకటి క్వశ్చన్ ఇందాక అదే జన్మలు అన్నారుగా, కొన్ని గ్రంథాలు ఏమంటారంటే కొన్ని హిందూ ఖురాన్లో కానీ బైబిల్లో కానీ ఏముంటుంది అంటే ఒకటే జన్మ అని ఉంటుంది. మన సనాతన ధర్మాల్లో జన్మలు అని ఉంటాయి. దానికి వివరించండి కొద్దిగా. వాళ్ళు యాక్సెప్ట్ చేయరు జన్మలు ఉన్నాయంటే. ముస్లిమ్స్ కానీ క్రైస్తవులు కానీ ఎన్నో జన్మలు ఉన్నాయంటే నమ్మరు. హిందూయిజం ఒకటే కొన్ని జన్మలు ఉన్నాయని నమ్ముతుందని అంటున్నావా? నమ్ముతున్నావా? ఎవరు? ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను, చిన్న. నేను చెప్తాను. ఒక విత్తనం చెట్టుగా మారుతుంది. ఆ విత్తనం ఎక్కడి నుంచి వచ్చింది? వేరొక చెట్టు నుంచి వచ్చింది. ఆ చెట్టు ఎక్కడి నుంచి వచ్చింటది? గిదే పడు. నీ పిచ్చి ప్రశ్న కాకపోతే. జన్మలు లేవని అంటారు, నేను ఒకటే జన్మ అంటారు. ఒక జన్మ లేదు, రెండు జన్మలు లేదు, అనేక జన్మలు ఉంటేనే మనం పుడతాం, లేకపోతే పుట్టం. అంటే వాళ్ళు చెప్పేది ఒకటే జన్మ అంటారు. వాళ్ళు చెప్తారు, ఎందుకు చెప్పారు చెప్పండి. ఇప్పుడు ఒక గుడ్డోడు ఉంటాడప్ప, గుడ్డోడు కళ్ళు మూసుకొని ఏం చెప్తాడు? నాకు అంతా చీకటిగా కనిపిస్తుంది, మొత్తం నల్లగా ఉంది అంటాడు. నీవంటావా మాట? చెప్పు, ఎందుకనవు? అంతే. జ్ఞాన వికాసం జరిగిన వాడి మాట్లాడాడు, జ్ఞాన వికాసం జరిగినోడు మాట్లాడాడు. ఎవడయా సౌండ్ తక్కువ చేసిరి? ఏమి? జ్ఞాన వికాసం జరిగిన వాడి మాట్లాడాడు. అజ్ఞానం ఉండేవాడు ఒక మాట అంటాడు. ఏమంటాడు తెలుసా? నేను పట్టిన కుందేలుకి 2 కాళ్ళు ఉన్నాయి. వాడు 2 పట్టుకునే వాడు 2 అంటాడు. కింద 2 ఆరబట్టి మనకు తెలియదు. అర్థమైనా? బుద్ధి లేని ప్రశ్నలు అడగొద్దు, మండుతుంది నాకు. చెప్పు. ఇప్పుడు మనకు సపరేట్ ఒకటి తర్కశాస్త్రం అని ఒకటి ఉన్నది. తర్కశాస్త్రంలో గొప్పతనం ఏందో తెలుసా? ఎవరో కావాలని బ్లాక్మెయిల్ చేస్తున్నాను. సౌండ్ తక్కువ పెట్టుకున్నాను. ఎవర్రా వాడు సౌండ్ తక్కువ పెడుతున్నాడు? పట్టుకోరావని. సరే, బంజేతమా? సత్సంగం బంజేతమా? ఏం మాట్లాడితే అందరు గురుకుతున్నారు. వాళ్ళకి ఇప్పుడు మంత్రాల గురించి, తంత్రాల గురించి, చేతవాళ్ళ గురించి చెప్తే అందరు జాగ్రత్త అవుతారు మొత్తం. ఇంకెవరైనా ఏమంటారా? గురుదేవా, ఇప్పుడు శిష్యులకి వాక్శుద్ధి కలగాలంటే ఏ విధంగా వాక్శుద్ధి కలుగుతుంది? శిష్యుడికి వాక్శుద్ధి కలగాలంటే ముఖ్యంగా ప్రధానమైన లక్షణం ఏంటంటే ఎవరి ఎంగిలి తినకూడదు. ఏ పూట కాపూటకు ఫ్రెష్గా ఉండే పదార్థాలు తినాలి. పాసిపోయినవి ఎన్నో రోజులు స్టోర్ చేసిన ఈ చిప్స్ కానీ, ఈ వేపర్స్ కానీ, ఈ కుర్కురేలు, ఈ సమోసాలు, ఈ పిజ్జాలు, బర్గర్లు తినకూడదు. ఏ పూట కాపూటకు ఉడకబెట్టుకున్నవి కానివ్వండి, లేకపోతే సహజంగా ప్రకృతి నుంచి వచ్చినటువంటి పళ్ళు, కాయలు, ఆకుకూరలు, ఆవు పొదుగు నుంచి వచ్చిన పాలు అలాగే తాగాలి. దాన్ని ఉడకబెట్టుకొని మళ్ళీ పదార్థంని వేరే ధర్మంలోకి మార్చి తాగడం అటువంటివి ఏం చేయకుండా ఆ యొక్క మంత్ర సాంప్రదాయానికి, ఆశ్రమ సాంప్రదాయానికి సంబంధించినటువంటి నియమాలను అనుసరించి వాక్కు శుద్ధిని శిష్యుడు పొందగలడు. కృత్రిమమైన జీవన విధానంతో వాక్కు శుద్ధి రాదు. ఎంగిలి పడితే రాదు. ఎక్కడ పడితే అక్కడ ఉమ్మిలి వేయడం వల్ల రాదు. దేని పడితే అట్లా నాకడం వల్ల రాదు. కొంతమంది కంచం అన్నం తిన్న కంచాన్ని కూడా నాగేస్తారు. అర్థమైందా? దీని ఉదార దోషములు అంటారు. అది శాస్త్రం ప్రకారంగా తెలుసుకుంటే వాక్కు శుద్ధి అవుతుంది.
మీరు అనుకోవచ్చు మా స్వామి వాళ్ళ చెప్పడేంటి అని. మీరు ఇప్పుడు ఇంకా ఎల్కేజీ స్టడీలో ఉన్నారు. ఇంకా చాలా పోలే మీరు దూరం. గుండె పగలకురి, ధైర్యంగా ఉండండి. అన్నీ చెప్తే కన్ఫ్యూజన్ వస్తుంది. కొన్ని చెప్పుకుందాం, ముందుకు వెళ్ళిపోదాం. పోనీ మీరు ఒకటి అడుగుతారా ప్రదీప్? ఒక్కటి కూడా అడగరు చక్కగా. ఇప్పుడు రవి ఉన్నాడు, ఎందుకు వచ్చాడో తనకే క్లారిటీ లేదు. క్రాంతి ఉన్నాడు, క్రాంతి కూడా క్లారిటీ లేదు. ప్రదీప్ ఉన్నాడంటే పూర క్లారిటీ లేదు. మరి అంతే కదయ్యా. మణిదీప్ క్లారిటీ ఉంది. ప్రస్తుతం సాధకుడు, రేపు గృహస్థుడు, ఆ తర్వాత ఇంకేదండి. మీరు ఏది కూడా క్లారిటీ చెప్పరు. చెప్తారు గురువారు ఒకటి. ఇంకెవరన్నా ఏదైనా ప్రశ్న అడుగుతారా? నేను ఒకటి అడుగుతున్నా. ఇప్పుడు జీవుడు ప్రతిక్షణం ఎరుకలో ఉండాలంటే ఏం చేయాలి? కాన్సన్ట్రేషన్ అంటే ప్రతిక్షణం ఎరుకలో. జీవుడు ప్రతిక్షణం ఎరుకలో ఉండాలంటే లౌకికాన్ని మర్చిపోవాలి. ప్రపంచాన్ని మర్చిపోగలిగితేనే జీవుడు ఎరుకలో ఉన్నట్టు లెక్క. లేకపోతే ఎరుకలోకి రాడు. అప్పుడు మాయ ఆవరిస్తుంది. అంటే సత్యం తెలుసుకోవాలని వెళ్తున్నప్పుడు అప్పుడు ఏదో వచ్చి అడ్డంగా వచ్చి వెళ్ళిపోతుంది. ఎరుకలో ఉండేవాడికి మాయ ఆమెడ దూరం ఉంటుంది. ఆయన ఎరుక అంటే ఏమనుకుంటేవి? అంటే ప్రతిక్షణం ఎన్నటికీ తగ్గని కాంతి, ఏ గాలి చేత ఊగనటువంటి జ్యోతి, ఎవడు ఆర్పలేనటువంటి ప్రజ్వలతం, అదే ఎరుక. పూర్ణ యోగం నాయన. అప్పుడు మాయాడు ఉంటుందాడ. అంటే నా దృష్టిలో ఎరుక అంటే నేను ఇప్పుడు సత్యం తెలుసుకోవాలని వెళ్తున్నాను అనుకో, ఏదైనా ఒకటి అడ్డంకులు వచ్చి ఇట్లా, అది ఎరుక కాదు. అది ఎరుక కాదు, మీ భ్రాంతి. శంకరాచార్యుల విగ్రహమా? దీంట్లో ఆంతర్యం అంటారా? వెరీ గుడ్, వెరీ గుడ్. వాస్తవంగా ప్రాతస్మరణీయ గురుధర్మం శంకర భగవత్పాదుల వారిదే. లేచింది మొదలు లేవగానే శంకర భగవత్పాదుల వారిని కనుక మనం స్మరించుకున్నా, ధ్యానించుకున్నా, ఆ జీవుడి యొక్క జీవితం సస్యశ్యామలం కావడం తథ్యం. ఇదో సందేహం లేదు. అంతటి గొప్ప శంకర అంశ సంభూతుడైనటువంటి శంకర భగవత్పాదుల వారి యొక్క విగ్రహాలు, మందిరాలు తక్కువ ఉన్నాయి. పెద్దలు అడిగిన ప్రశ్న అదే, స్వామి అడిగిన ప్రశ్న అదే. అంతటి గొప్ప యోగమూర్తి, ధర్మమూర్తి, సాక్షాత్తు కలియుగంలో నడయాడినటువంటి శంకరుల వారి యొక్క మందిరాలు, గుళ్ళు తక్కువన్నాయి సమాజంలో. అడుగడుగున సాయిబాబా గుళ్ళు ఉన్నాయి, శంకరాచార్యుల వారి గుళ్ళు లేవు. ఎందుకు అని అడుగుతున్నారు. అప్పుడు సాయిబాబా ఏం గొప్పతనం చేసిండు, శంకర భగవత్పాదుల వారు ఏం చేసిలేరు అని అడుగుతున్నారు. కారణం ఏంటో తెలుసా? ఇక్కడ సమాధానం చెప్పాల్సి వస్తే, ప్రముఖులైనటువంటి విద్వాంసులది, సిద్ధాంతులది, ఆ పీఠ పరంపరగా వస్తున్నటువంటి భగవత్పాదుల వారందరిది కూడా తప్పనుకోవచ్చు. రెండవది, దీంట్లో కొంత ఆధ్యాత్మికమైనటువంటి మర్మం కూడా ఉన్నది. ఆ కారణం కూడా అయి ఉండవచ్చు. రెండవది, ఆశ్రమ భేదం. ఆశ్రమ భేదం అంటే శంకర భగవత్పాదుల వాళ్ళు శైవ పరంపరకు సంబంధించినటువంటి వాళ్ళు కారు. చాలామంది శంకరాచార్యులు అంటేనే శైవ పరంపరకు, శైవ ఆగమానికి సంబంధించిన వాళ్ళు అంటారు, లేదా శాక్తేయ ఆగమానికి సంబంధించిన వాళ్ళు అంటారు. కానీ తప్పు. శంకర భగవత్పాదుల వాళ్ళు సనాతన యోగి పుంగవులు, సనాతన యోగి పుంగవులు, జగద్గురువులు. జగతికే గురువు ఆయన. జగతిలో ఉండేటటువంటి అన్ని మఠాలకు, పీఠాలకు, ఆశ్రమాలకు, అఖాడాలకు, పరంపరలకు అన్నింటికీ గురువు ఆయన. అందులో అందరూ వస్తారు. ఇంకా మిగతా ఆచార్యులు, మిగతా గురువులందరూ వాళ్ళ వాళ్ళ పరంపరకు సంబంధించిన వాళ్ళు. ఇది ఎక్కడైనా చెప్పొచ్చు, ఏ సమయంలోనే చెప్పొచ్చు. ఇంకొక విషయం ఏంటంటే, శంకర భగవత్పాదుల వారు భజగోవిందం అని ఒకటి రాశారు.
గోవిందుడు అంటే ఎవరు? శ్రీ వెంకటేశ్వర స్వామి, అంటే తిరునామాలతో కలిగిన వాడు. మరి శంకర భగవత్పాదుల వారు శైవ పరంపరకు సంబంధించినటువంటి జగద్గురువులు అయితే, వైష్ణవ పరంపరకు సంబంధించినటువంటి ఈ దేవిని ఎందుకు స్తుతించాలి? వారు ఎప్పుడు ఇందులో భేదం చూడలేదు. వారు జగత్ కళ్యాణకర్తలు కాబట్టి, జగత్ కళ్యాణ ద్రష్టలు కాబట్టి వాళ్ళు యోగులు. వాళ్ళను ఒక మతంతో, ఒక పరంపరతో అంటగట్టడం కూడా పాపం. అప్పుడు అంతటి గొప్ప భగవత్పాదుల వారి యొక్క గుళ్ళెందుకు రాలేదయ్యా సమాజంలో అంటే, మేధావుల యొక్క వైఫల్యం, అలాగే మాలాంటి గురువుల యొక్క వైఫల్యం కూడా ఇంతే. సాయిబాబా గుళ్ళు ఎందుకు వచ్చినాయంటే చెప్తాను. సాయిబాబా గుళ్ళు రావడానికి కారణం చిత్ర పరిశ్రమ యొక్క నైపుణ్యం చాలా ఉన్నదంట. సినిమాల యొక్క ఎక్స్పోజింగ్ ఎక్కువ ఉంది దాంట్లో. షిరిడి సాయిబాబా మీద కొన్ని సినిమాలు తీశారు. కొంతమంది చేతికి కంకణం కట్టుకొని మరీ ప్రచారం చేశారు, కొంతమంది పని కట్టుకొని మరీ ప్రచారం చేశారు, కొంతమంది కావాలని ప్రచారం చేశారు. కాబట్టి ఇంకొకటి, సాయిబాబా యొక్క పూజ విధి విధానం అంతా ఈజీ ప్రాసెస్, అంత ప్రామాణికతతో కూడుకున్నటువంటి ఏమీ ఉండదు. సరే, ఏదో షోడశోపచారము ఏదో చేసేస్తున్నారు, నడుస్తుంది, పోతుంది, అవుతుంది. లేటెస్ట్ ఈజ్ వెరీ టేస్టీ కాబట్టి చలామణి అవుతుంది. కొన్నాళ్ళ తర్వాత తెలుస్తుంది మీకు భవిష్యత్తు పోతూ పోతూ పోతూ. ఇక్కడ సాయిబాబాను విమర్శించటం లేదు, పెద్ద పుల్లుల్లాగా తయారు కాకండి. మళ్ళీ వీడియో చూసేటోళ్ళు కానీ ఇక్కడ ఉండేటోళ్ళు కానీ, నా అనుభవం ప్రకారంగా, అంబాత్రయ క్షేత్ర వ్యవస్థాపకుడనైన నా అనుభవం ప్రకారంగా, బాల సన్యాసిగా, యోగ పరిమూలాలను అనుసరించినటువంటి ఒక యోగిగా, ఒక బ్రహ్మచారిగా, నా అనుభవం ప్రకారంగా నస్తన తిలక ధారణతో సత్యంత వారకు విరాజిల్లు వాడే సనాతనుడు. బాగా గుర్తుపెట్టుకోండి. భగవాన్ రమణ మహర్షి బొట్టు పెట్టలేదు కాదు స్వామి, మళ్ళీ ఆయన దేవుడు కాదు అనకండి. భగవాన్ రమణ మహర్షి అనుకోండి, ఇంకొంతమంది అవధూతలు, వాళ్ళు బొట్టు పెట్టలేదు, సాంప్రదాయకమైన కట్టుగట్టలేదు, మెళ్ళో రుద్రాక్షలు వేసుకోలేదు, కానీ బ్రహ్మజ్ఞానాన్ని ప్రబోధించారు. అప్పుడు సాయిబాబా కూడా బ్రహ్మజ్ఞానం చెప్పిండు కదా స్వామి, బొట్టు పెట్టలేదు, ఏం పెట్టలేదు అంటే, భగవాన్ రమణ మహర్షి కానీ, యోగి వేమనార్యులు కానీ, ఎంతో మంది అవధూతలు మన ధర్మంలో వచ్చారు. ఎప్పుడు కూడా విధర్మమైనటువంటి నామాన్ని ఉచ్చరించలేదు, విధర్ములకు సంబంధించినటువంటి సత్రాల్లో, వాళ్ళ యొక్క ఆశ్రయాల్లో వాళ్ళు సేద తీరలేదు. సాయిబాబా ఎక్కడున్నాడు, నిరంతరం ఏం పలుకుతున్నానో ఒకసారి మీరే చర్చించుకోండి. ఇక్కడ బాబా నేను తప్పనడం లేదండి, ఆయన ఒక అవధూత, ఆయన ఒక యోగి, ఆయన ఒక సత్పురుషుడు, ఆయన ఒక భగవత్ అంశాన్ని చెబుదాం, తప్పులేదు, కొలుసుకుందాం, పూజిద్దాం. కానీ పరంపర, ధర్మం, ప్రాధాన్యత, శ్రామికం, ఏ శ్రామికం, శారీరక శ్రామికం కాదు, ఆధ్యాత్మిక శ్రామికం, నైపుణ్యం, యోగ దర్శనం, లోక కళ్యాణ కర్తృత్వమై ఏమిచ్చాడు ఆయన? లీలలు చూపించిండని కొలుస్తారా? మహిమలు చూపించిండని కొలుస్తారా? ఏ లీలలు కావాలి మీకు? ఏ మహిమలు కావాలి మీకు? బ్రహ్మంగారు చూపలేదా? ఈనాడు బ్రహ్మంగారి గుళ్ళు ఎన్నుండయి? బ్రహ్మంగారి గుళ్ళు ఎన్నుండయి సమాజంలో? మంత్రాలయం యతీంద్రియులు చూపెట్టలేదా? రాఘవేంద్ర స్వామి గుళ్ళు ఉన్నాయా? మొన్న మాణికేశ్వర మాత చూపలేదా? ఎన్నున్నాయి అమ్మ గుళ్ళు? ఇదంతా మీ అజ్ఞానానికి పరాకాష్ట, మీ మూఢనమ్మకాలకు ప్రతీక. ఏ తలుపు మూసి ఏ తలుపు తెలవదు కూడా తెలియదు మీకు. ద్వారం తెరిచేటప్పుడు పైన కుడి తలుపు తెరిచి ఎడమ తలుపు తెరవన్నా, ఎడమ తలుపు తెరిచి కుడి తలుపు తెరవ కూడా తెలియదు మీకు. తలుపులు మూసేటప్పుడు ఫస్ట్ ఏ తలుపు మూసి ఏ తలుపు మూయ కూడా తెలియదు మీకు. మీరా గుళ్ళు గోపురాలకు పోయేది? మీరా దేవుళ్ళ కాడ పడిపడి మోకేది? తిరుగురి. మీ జీవితాలని తిరగనిగా సరిపోతాయి.
మీ పిల్లల వరకు తిరుగుడనే పోతారు. ధర్మం తెలుసుకోండి అయ్యా, నీతి తెలుసుకోండి. కుక్కలు మొక్కుతాయా, నక్కలు మొక్కుతాయా, పందులు మొక్కుతాయా, గాడిదలు మొక్కుతాయా? అవి బతకట్లేదా, సావట్లేదా? బతుకే. బతుకులో పరివర్తనం ఉండాలి. పరివర్తనానికి ఒక ప్రాధాన్యత ఉన్నది, ఒక లెక్క ఉన్నది. అది కదా మనకు కావాల్సింది. ఒక స్త్రీ అందంగా తయారైంది, లిప్టిక్ పెట్టుకోవడంలో కూడా ఒక ప్రత్యేకతను, ఒక టెక్నిక్ను వాడి లిప్టిక్ పెట్టుకున్నది అవతలోడు వ్యామోహితుడు కావడానికి. పువ్వుల్లో కూడా ఒక సొగసును, ఒక సొంపునుగా అలవరుచుకొని పువ్వులు పెట్టుకొని బయటకు వచ్చింది. కానీ ఆమె శరీర అంతర్గతంలో భయంకరమైన రోగం ఉంది. చూసే వాళ్ళకు రోగం కనిపిస్తుందా, అలంకారం కనిపిస్తుందా? ఇప్పుడు వాడు ఏం చేయలే, అలంకారం చూసిపోయి బుట్టలో పడాలి. పడ్డ తప్పుకి ఏమొచ్చింది? రోగం వస్తుంది, అలంకారం వస్తుంది. మీ జీవితాలు కూడా అంతే. బాగా గుర్తుపెట్టుకోండి. ఇది ఎప్పుడు సనాతన ధర్మంలో పుట్టిన వాడి లక్షణం కాదు, హిందువుల లక్షణం కాదు ఇది. హిందువు అనేవానికి తర్కం చాలా అలంకారం. అందుకే కదా శంకర భగవత్పాదులతోటి ఉభయ భారతీదేవి తర్కం చేసింది. ఏడ పుట్టిండ్రు, ఏ జాతిలో పుట్టిండ్రు, ఏంది మీ ఘనత? ఏదో యూట్యూబ్ ఛానల్లో 4 మాటలు మాట్లాడేటందుకు అంబాత్రాయ క్షేత్రాన్ని గురికి వస్తుంటారు. నేనేదో పిచ్చి సాంగత్యం, పిచ్చి సంబోధన చేస్తున్నా కదా. అమ్మో, ఆదిత్య పరాశ్రీ స్వామి చాలా గొప్ప మాట చెప్తున్నాడు. పోదాం పరి, పోదాం పరి, పరి 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 పరి. మాటలకు మోసపోవడం ఏందయ్యా, నాకు అర్థం కాదు. మాటలకు కాదు మోసపోవాల్సింది. నా మాటలో నీతిని చూడండి, నా మాటల్లో ధర్మం చూడండి. ఇప్పుడు నేను చెప్పింది ఏంటంటే, సాయి తెలిస్తా ఉరికిరారు అంటే ఉరుకుతుంది. నేను చెప్పంగా కూడా మీరు రాకుండా నానే ఉంటే నా భక్తులు. వ్యవహార సత్యమునకు మోసపోకండి. స్వామి అడిగిన ప్రశ్న చాలా గొప్పది. ఇక్కడ షిరిడి సాయినాథుల వారిని నేను విమర్శించటం లేదు, తప్పు అనుకోకండి ప్లీజ్. ఆయనను కొలవాలనుకుంటే యోగ మూలాలని అవధూత లక్షణాలకు అనుసారంగా పూజించుకోవచ్చు. శాస్త్రంలో అవధూతలకి ఎలా పూజించుకోవాలి, అవధూతలను ఎలా కొలుసుకోవాలి, అవధూతలకు ఎటువంటి ఉపచారములు ఇవ్వాలి, అవధూతలకు కట్టవలసినటువంటి గుడులు ఎలా ఉండాలి, నిర్మాణ శైలి, ఆ స్ట్రక్చర్, ఆ విధి విధానం అంతా కూడా మనకున్నది. వేదాంత ప్రమాణమైనటువంటి ఆగమ మూలాలను అనుసరించి షిరిడి సాయిబాబా గుళ్ళు కడుతున్నారు. అరే, వేదాంత ప్రమాణమైనటువంటి మంత్రోచ్చరణల చేత షిరిడి సాయిబాబా పూజలు చేస్తున్నారు. అరే ఏంది ఇది? ఎవరు చేస్తున్నారు? ఏంది ఇది అసలు? ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం. మీరు అడిగిన ప్రశ్న చాలా గొప్పది, కానీ ఈ ప్రశ్నకు సమాధానం బయటికి రావాలంటే షేక్ అవ్వాలి. సోషల్ మీడియా అంతా షేక్ అయితేనే బయటకు వస్తారు. ఇంటర్వ్యూ ఎవరితో పెట్టాలంటే భారతదేశంలో ఉండేటటువంటి ఆగమ పండితుల మీద, వేద పరిరక్షణ చేస్తున్నటువంటి బ్రాహ్మణుల మీద, అలాగే వేద పరిరక్షణ చేస్తున్నటువంటి మఠాధిపతుల మీద, పీఠాధిపతుల మీద మీరు సాయిబాబా లాంటి యోగులను, అవధూతలను కొలుసుకోండి. మీ వ్యక్తిగతమైనటువంటి స్వేచ్ఛ, మీ వ్యక్తిగతమైనటువంటి నమ్మకాలు మేము కాదనం. పద్ధతి పద్ధతి, బర్రె బర్రెనే, గోవు గోవే, సింహం సింహమే, పులి పులే, గొర్రె గొర్రెనే, మేక మేకనే. పోలికలు సేమ్ ఉంటాయి, పోలికలు సేమ్ ఉంటాయి. విలువలు వేరు, జీవనం వేరు. అవునా కాదా? సరే, ఇక నేను బయలుదేరుతాను. నాకు సెలవు ఇప్పించండి. మీరు కూడా బయలుదేరి అన్నం తిని బొజ్జుకోండి. ఉదయం పార్వతి పరమేశ్వరుల కళ్యాణం ఉంటుంది. చక్కగా లేచి అమ్మ దర్శనం చేసుకొని, నేనేనో మూల కూసుంటా, నా గురించి గాబరపడకండి దయచేసి. నమస్కారం చేసుకోండి, దండం పెట్టుకోండి. ఉండేవాళ్ళు కళ్యాణంలో ఉండండి, కళ్యాణం తర్వాత భోజనం చేసుకొని వెళ్ళండి.
ఉండేవాళ్ళు రేపు కూడా నిద్ర చేయండి, ఏం కొంపలు అంటకపోవు. వెళ్ళేవాళ్ళు వెళ్ళండి. నాతోనే మాట్లాడాలనుకునే వాళ్ళు శుక్రవారం రోజన్నా మళ్ళీ మంగళవారం వస్తే మాట్లాడతాం. ఎందుకంటే రేపటి కార్యక్రమాలు చాలా పెద్దగా ఉన్నాయి. మీతో మాట్లాడుకుంటూ మీతో చర్చ చేసుకుంటుంటే కార్యక్రమాలని మిస్గైడ్ అవుతాయి. మిస్గైడ్ అయితే ఏమవుతుంది? ఇంత ఖర్చు పెట్టి ఇన్ని ఏర్పాటు చేసిన తర్వాత మిస్గైడ్ అయితే ఏం లాభం? మనం ఎప్పుడన్నా మాట్లాడుకోవచ్చు. మల్లవరం అదే సంత ఉంటుంది మనది, మనవరం అదే సంత ఉంటుంది, అదే గొడవలు ఉంటాయి, మన వైవే పంచాయతీలు ఉంటాయి. మళ్ళీ రథసప్తమి రావాలంటే సంవత్సరం టైం పడుతుంది. అర్థమవుతుందా? గుసగుసలాడుతున్నారేంటి? ఈ ముక్క ముందే చెప్పి వెళ్ళిపోతుంది కదా అంటున్నారా? ఇప్పుడు ఎవరు మీ రోడ్లు జామ్ చేసి ఇప్పుడు వెళ్ళిపోండి. బస్ ఏంటి? ఇప్పుడు ఆటోకి ఫోన్ చేస్తే జక్లేర్ కాడ డ్రాప్ చేస్తారు. అర్ధరాత్రి 12 గంటల వరకు హైదరాబాద్కి రాయచూర్కి బస్సులు నడుస్తాయి. అయిపోయిందా? ఇక వాలంటీర్స్ మీరు నా శిష్యరత్నములు, రేపు నా బుర్ర తినకండి, మీరు వాళ్ళతో నా బుర్ర తినబెట్టకండి, కొంచెం మిగిలియండి, సరేనా?